హాయ్ అండి, అందరికీ నమస్తే. యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించినటువంటి భార్య గుణవతి శత్రు. లూకి మెలకువ వచ్చేసింది. వాళ్ళంతా చెమటతో తడిసిపోయింది. కొంచెంసేపు ఏమీ అర్థం కాలేదు. రైలు వేగంగా వెళ్తుంది. క్రింద బెర్త్ మీద సౌదామిని బాబు మీద చేయి వేసి నిద్రపోతుంది. తను పై బెర్త్ మీద ఉన్నాడు. కూపే తలుపు వేసే ఉంది. హైదరాబాద్ ప్రయాణంలో కృష్ణానది అనగానే ఇదంతా కళ అని అనుమానం వచ్చి ఉండాల్సింది. రాలేదు. దాన్నే ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాడు. ఎంజాయ్. నిజంగా సౌదామిని చనిపోవడం తనకి ఆనందాన్నిస్తుందా? కలలో కూడా ఆమె గురించి ఉదాత్తంగానే ఆలోచించాడు తను. అటువంటి తనని మోసం చేసిందంటే బాధ. పోనీ స్నేహంగా విడిపోతే? నీ దారి నువ్వు చూసుకోమంటే? అతడు కొద్ది కొద్దిగా కరుగుతున్నాడు. పూర్తిగా కరిగేవాడేమో మరుసటి రోజు ఆ సంఘటన జరగకపోయి ఉంటే. బస్ చేరేసరికి 7 అయింది. రాత్రి తాలూకు కల అతన్ని వెంటాడుతుంది. ఎందుకొచ్చింది కల? మార్తాండ్ నౌకర్ గురించి చెబుతూ గిన్నె నీళ్లలో మునిగిపోవడం ద్వారా తయారయ్యే గడియారం గురించి చెప్పాడు. అందుకే నదిలో పడటం అనేది తన సబ్కాన్షియస్ మైండ్లో ముద్రపడి ఉంటుంది. అతని మనసంతా వెస్లేటింగ్గా ఉంది. చేరగానే అప్రయత్నంగా అతని కాళ్ళు మేడ మీదికి దారి తీశాయి. కళ్ళు జానకి కోసం వెతికాయి. నందివర్ధన్ పువ్వుల తెల్ల చీర కట్టుకుని కనబడింది. తలంటి పోసుకున్నట్లు ఉంది. ఒత్తైన మెత్తటి చుట్టూ జారుముడిలో నుంచి జారి మొహం మీద పడుతూ మబ్బుల్లో చందమామని గుర్తు చేస్తుంది. ఆడవాళ్ళకి తల వెనుక కూడా కళ్ళుంటాయేమో. తనని ఎవరో చూస్తున్నట్లు అనిపించగానే భరతనాట్య భంగిమల గిరుక్కున సగం వెనతిరిగి తల తిప్పి పైకి చూసింది. కొద్ది క్షణాలు అటు ఇటు దిక్కులు చూసి మళ్ళీ ఆమె వైపు చూశాడు. ఆమె పూర్తిగా ఇటువైపు తిరిగి ఉంది. పెదవులు దాటిరాని పలకరింపు ఆమె కళ్ళలో కనబడుతుంది. ఎక్కడికెళ్ళారు అన్న ప్రశ్న ఆమె కనుబొమ్మల వంపులో కనబడుతోంది. అతడు తల ఊపాడు. కాసేపు అక్కడే తచ్చాడి తర్వాత లోపలికి వెళ్ళిపోయింది జానకి. వెనక్కి తిరిగాడు బాలు. అక్కడ బల్ల మీద కాఫీ గ్లాస్ పెట్టబడి ఉంది. ఎవరు తెచ్చారు? ఎప్పుడు తెచ్చారు? సౌదామినా? ఆశయ్య పైకి వచ్చి తనని చూశారా? కాఫీ తాగి స్నానం చేసి బయటికి వెళ్ళిపోయాడు బాలు. అక్కడికి దగ్గరలోనే రోడ్డు అవతల నుంచి బాలుని గమనిస్తున్న ఆంజనేయులు బాలు కారులో బయటికి వెళ్ళిపోగానే లేచి చకచకా నడవటం మొదలుపెట్టాడు. బాలు ఇంటివైపు వచ్చాడు. అతను అడుగులు వేయటంలో సంకోచం లేదు. స్వంత ఇంట్లోకి వెళ్తున్నట్టే బాలు ఇంట్లోకి ప్రవేశించాడు. అతడు రావణం చూసిన సౌదామిని తలుపు కొద్దిగా తెరిచి రమ్మని తల పంకించింది. అతడు లోపలికి రాగానే తలుపులు వేసేసింది. అప్పటికే బాబు ఆడుకోవడానికి వెళ్ళాడు. ఆశయ్య బజారుకెళ్ళాడు. మూసి ఉన్న ఆ తలుపుల వెనక గదిలో సౌదామిని ఆంజనేయులు ఏకాంతంగా ఉన్నారు. ఆ సమయంలో హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చి కారు వెనక్కి తిప్పాడు బాలు. తీసుకువెళ్ళవలసిన క్యాసెట్ మర్చిపోయాడు. దాంతో తిరిగి కారు శరవేగంతో ఇంటి దారి పట్టింది. మొత్తం అంతా జరిగి 1 నిమిషం కూడా కాలేదు. కారు తన సందు మలుపు తిరగగానే సడన్ బ్రేక్ వేశాడు బాలు. అతడి బ్రుకుటి ముడిపడింది. దూరంగా తన ఇంటి గేట్లోంచి ప్రవేశిస్తూ కనపడ్డాడు ఆంజనేయులు. 1 క్షణం తను చూస్తున్నది నిజమో అబద్ధమో అన్న అనుమానం వచ్చింది. అప్పటి వరకు సౌదామిని మీద ఏమాత్రమైన సానుభూతి ఉండి ఉంటే అది పోయింది. స్టీరింగ్ చుట్టూ చేతులు బిగుసుకున్నాయి. కారు దిగాడు. రక్తం సలసలా మరిగిపోతూ ఉంటే కారు అక్కడే ఆపేసి నడిచి ఇల్లు చేరుకున్నాడు. అప్పటికే తమ ఇంటి తలుపులు మూసుకున్నాయి. ఏం చెయ్యాలా అని కాసేపు ఆలోచించి మెల్లగా నిశ్శబ్దంగా బెడ్రూమ్ కిటికీ దగ్గరకు చేరుకున్నాడు. అద్దాల ఫ్రెంచ్ విండోలో నుంచి బెడ్రూమ్లోకి దృశ్యం సినిమా తెర మీద కనబడినట్లు కనబడుతోంది. లోపల సౌదామిని అటు తిరిగి చేతులకు ఉన్న గాజులు, మెడలోని గొలుసు, చెవికి ఉన్న కమ్మలు తీసి అతడికిస్తోంది. మళ్ళీ వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆంజనేయులు. వాటితో హడావిడిగా పళ్ళు కొరుక్కున్నాడు బాలు. తన ప్రత్యక్ష దైవానికి పరమ భక్తురాలు నిలువుదోపిడీ ఇచ్చినట్లు అంతా దోచి ఇచ్చేస్తుందన్నమాట ఆంజనేయులకి. ఐ విల్ సీ ద ఎండ్. మళ్ళీ బయటకు నడుస్తుంటే లోపలికి అప్పుడే వస్తున్న ఆశయ్య కనపడ్డాడు. అతను తన వైపు జాలిగా చూస్తున్నట్లు అనిపించింది బాలుకి. తన నౌకర్లు కూడా తన మీద జాలిపడే స్థితికి దిగజారిపోయాడా చివరికి? కరెక్టే. బజారు మనిషిలాంటి దాన్ని చేసుకున్న తర్వాత ఇంకేమవుతుంది మరి? సౌదామిని అన్న పేరులోనే బజారు వ్యవహారం ఉంది. సౌదా అంటే ఉర్దూలో వ్యాపారం అని అర్థం. మనీ అంటే డబ్బు అని అందరికీ తెలుసు. సౌదామిని ఇలాంటిదని కూడా ఈ పాటికి అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఆలోచిస్తూనే సందు చివర్లో ఆపిన కారుని స్టార్ట్ చేసి తెచ్చి పోర్టికోలో ఆపాడు. ఆశయ్య చేతులు వెనక్కి పెట్టుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి బహుశా తను వెళ్ళిపోయానని అనుకుని ఉంటాడు. ఏమిటిది అన్నాడు కఠినంగా. దొరికిపోయిన దొంగలా చూశాడు ఆశయ్య. ఏం లేదు దొరా, ఏం లేదు.
చూపించు. భయంగా చేతులు ముందుకు చాపాడు ఆశయ్య. సిగరెట్ పీక. అది తన బ్రాండ్ కాదు. సిగరెట్ బాలు కంటపడటం తన పీక మీదికి వస్తుందేమో అన్నట్లు బిత్తర చూపులు చూస్తున్నాడు ఆశయ్య. ఆశయ్య అంటే అదొక రకమైన సానుభూతి కలిగింది బాలుకి. పాత రకం పెద్ద మనిషి ఒక సంసారం పాడైపోతుందేమోనన్న భయంతో తనకు తెలిసిన రహస్యాన్ని దాచి ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడనమాట. తమ కాపురం ఇంకెవరూ సరిచేసే స్థితిలో లేదని ఇతనికి తెలియదు. వెళ్ళు ఆశయ్య అన్నాడు. వెళ్ళిపోతున్నాను దొరా. ఇయాల 10 గంటలకి ఎర్ర బస్సుకి వెళ్ళిపోతున్నాను మా ఊరు. ఉలిక్కి పడ్డట్టు చూశాడు బాలు. వెళ్ళిపోమ్మంటే ఊరు వెళ్ళిపోని కాదు ఆశయ్య. నువ్వు లేకపోతే మాకెలా? తల అడ్డంగా తిప్పాడు. కాదు దొరా, ఈ బస్తీ వ్యవహారాలు నా ఒంటికి పడవు. మా ఊరెళ్ళి కూలీ పని చేసుకుని అక్కడే బతుకుతా దొరా. నన్ను వెళ్ళనీయండ్రి. తల కొట్టేసినట్లయింది బాలుకి. సౌదామిని మీద కోపం 1000 రెట్లు పెరిగిపోయింది. ఏం మాట్లాడకుండా లోపలికి నడిచాడు. అవును, సౌదామినికి బ్రహ్మానందం ముఠా నుంచి ప్రమాదం వస్తుందేమోనని రక్షణ కోసం ఈ ఆశయను పెట్టాడు తను. సౌదామినే ఆంజనేయులతో సంబంధం పెట్టుకుని శత్రుపక్షంలో చేరిపోయాక ఇక తనకెందుకు ఈ బాధ? అరగంట తర్వాత మూటా ముళ్ళు సర్దుకుని భక్తిగా బాలు కాళ్ళకి దండం పెట్టి అతను ఇచ్చిన 500ను జాగ్రత్తగా బనియన్లో పెట్టుకుని వెళ్ళిపోయాడు ఆశయ్య. వెళ్ళాడా అంటూ వచ్చింది సౌదామిని. రిలీఫ్ కనబడుతుంది ఆమె మొహంలో. ఏమీ మాట్లాడలేదు బాలు. పీడ విరగడయింది. వాడి బుద్ధి మంచిది కాదు, దొంగ వెధవ అంది సౌదామిని. పళ్ళు బిగించి పట్టుకున్నాడు బాలు. పెనం బాణలిని చూసి నువ్వు నల్లగా ఉన్నావు అని ఈసడించుకున్నట్లుంది ఇది. దొంగ వెధవ అంటే నగలు ఏమైపోయాయని తను అడక్కముందే మంచి కేసు తయారైందనుకుంటా. అతను మళ్ళీ హఠాత్తుగా ఒక నిశ్చయానికి వచ్చేశాడు. అనుకోకుండా అరక్షణంలో అతి నిర్దిష్టమైన ప్లాన్ తట్టింది అతనికి. మదిలో వీణ మ్రోగినట్లయింది. అవును, వీణ. సౌదామినికి వీణ పేరు తెచ్చింది, ప్రఖ్యాతి తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆ వీణే ఆమె ప్రాణాలు తీయబోతుంది. వెరీ సింపుల్ ప్లాన్, బట్ వెరీ నోవెల్ డెత్. వీణతో చావు. షాకింగ్గా ఉండదు వినేవాళ్ళకి? అతని ఒళ్ళు ఉద్వేగంతో జలధరించింది. ఇది ఫైనల్ అటెంప్ట్. దీనితో అటో ఇటో తేలిపోవాలి అంతే. వెంటనే ఉత్సాహంగా లేచి విజిల్ వేస్తూ సౌదామిని వీణ ఉన్న చోటుకి వెళ్ళాడు. అతి ఖరీదైన వీణ. అతి భద్రంగా మఖ్మల్ లైనింగ్ ఉన్న పెట్టెలో పెట్టి ఉంది. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉండే సౌదామిని తన వీణానాదం శ్రోతలకి మరింత స్పష్టంగా వినపడటానికి గాను వీణకు బూస్టర్ కనెక్షన్ పెట్టించింది. వీణకు కనెక్ట్ చేసి ఉన్న ఆ ఎలక్ట్రిక్ బూస్టర్ తీగల్లో ఇన్పుట్ వైర్ ఆంప్లిఫైయర్కి కనెక్ట్ చేసి ఉంటుంది. రెండో వైరు స్పీకర్కి కనెక్ట్ చేసి ఉంటుంది. అతి తక్కువ వోల్టేజ్ కరెంట్ ప్రవహిస్తూ ఉంటుంది ఆ వైర్లో. ప్రమాదం ఉండదు దానివల్ల. కానీ ఈ యాంప్లిఫైయర్లోకి వెళ్ళే వైర్కి మరి 2 వైర్లు కనెక్ట్ చేసి అందులోకి కరెంట్ వచ్చేలా చేస్తే వీణా తంత్రులు లైఫ్ వైట్స్గా మారతాయి. తాకితే చావు తప్పదు. చావకుండా ఒకవేళ బతికినా బయటపడినా ఆ తీవ్రమైన షాక్కి చేతులు చచ్చుబడిపోతాయి. ఈ దెబ్బతో డెఫినెట్గా చనిపోతుంది సౌదామిని. ఒకవేళ బతికినా జీవచ్ఛవంలా తయారవుతుంది. కట్టుకున్న భర్తకు తను చేసిన ద్రోహాన్ని తలుచుకుంటూ జీవితాంతం కుమిలిపోతూ కృషించిపోతుంది. ఎస్, అతను తన ప్లాన్ని అమల్లో పెట్టే అవకాశం 4 రోజుల తర్వాత వచ్చింది. ఆడిటోరియంలో ఆ రోజున ఈస్ట్ వెస్ట్ ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ గ్రూప్ ప్రోగ్రాం ఉంది. అంతకుముందే జాగ్రత్తగా సౌదామిని వీణలోకి ఎలక్ట్రిసిటీ ప్రవహించే విధంగా ఏర్పాట్లు చేశాడు బాలు. ఏర్పాట్లన్నీ చేశాక మరొక విషయం గుర్తొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తను ఆ సమయంలో ఆడిటోరియంలో ఉండకూడదు. ఆమె పేరు ప్రఖ్యాతులు చూసి భరించలేకపోయిన ప్రత్యర్థులెవరో ప్రాణాలు తీసి ఉంటారు అనుకోవాలి. లేకపోతే ఎలక్ట్రీషియన్ చేతగానితనం వల్ల ప్రాణాలు పోయాయి అనుకోవాలి. ఇవాల్టి ప్రోగ్రాంలో మొదటి ఐటెం నీ సోలో. టర్న్ యువర్ బెస్ట్ అన్నాడు బాలు లేని ఉత్సాహం తెచ్చుకుంటూ. థ్యాంక్స్ అని నవ్వింది సౌదామిని. అతని మొహంలో ప్రసన్నత కనబడితే చాలు, పొంగిపోతున్నట్లు కనబడుతుంది ఆమె. ప్రోగ్రాం ఇంకా 10 నిమిషాలు మొదలవుతుందనగా కారు వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు బాలు. అతని మనసు ఆలోచిస్తుంది. ప్రోగ్రాం మొదలయ్యే ముందే కారుని మరో కారుకో ట్రాఫిక్ ఐలాండ్కో గుద్ది చిన్న యాక్సిడెంట్ చేస్తాడు తను. పోలీసులు సాక్ష్యాలు గొడవ అవుతుంది. వాటిలో ఇరుక్కుపోయిన తనకి పర్ఫెక్ట్ ఎల్బీ ఉంటుంది. వేగంగా వెళ్తుంది అతని కారు. ముందు వెళ్తున్న మరో కారు మీద పడింది బాలు దృష్టి. వెనుక నుంచి దీన్ని గుద్దితే ఏ మడ్గాడో బంపరో వంగిపోతుంది. మహా అయితే డిక్కీ సొట్టపడవచ్చు, లేకపోతే పెయింట్ పెచ్చులు ఊడి రావచ్చు, ఇంకా అయితే అద్దాలు పగలవచ్చు.
అంతే, అంతకంటే ఇంకేం కాదు. తూకంగానే కారు డ్యామేజ్ అయ్యేలా చూస్తాడు తను. గుడ్ 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 అనుకోకుండా ఎదుట కారు కొంచెం వేగం పుంజుకుంది. తన కారు కూడా స్పీడ్ పెంచాడు బాలు. ముందు కారుని తరుముతున్నట్లు పోతుంది బాలు కారు. 2 కార్లు బాగా దగ్గరికి వచ్చేశాయి. ముందు కారులోని మనుషులు ఇప్పుడు బాలుకి స్పష్టంగా కనబడుతున్నారు. ఉలిక్కి పడ్డాడు బాలు. ఎదురుగా ఉన్నది డాక్టర్ మృదుల కారు. డాక్టర్ మృదులే డ్రైవింగ్ సీట్లో ఉంది. అది కాదు అతన్ని ఆశ్చర్యపరిచింది. ఆమె పక్కన ఎవరది? వెనుక నుంచి కనబడుతున్న బాగా పరిచయస్తుడైన ఆకారమే. చటుక్కున స్ఫురించింది జానకి. వెంటనే అతను ఆ కారు వెనక సీట్లోకి చూశాడు. జానకి భర్త కూడా ఉన్నాడు. ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నారు ముగ్గురు? ముసలాయనకి మళ్ళీ జబ్బు తిరగబెట్టిందా? మృదుల కారు ఆమె నర్సింగ్ హోంలోకి వెళ్ళింది. పోటికో మెట్ల మీద వాళ్ల కోసమే ఎదురు చూస్తున్నట్టు నిలబడి ఉన్నాడు ఆంజనేయులు. ఆంజనేయులు రక్తం చివ్వున మొహంలోకి చిమ్మినట్లయింది బాలుకి. అది యాదృచ్ఛికమే అయి ఉండవచ్చు. జానకి భర్తని మృదుల హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉండగా వేరే పని మీద ఆంజనేయులు అక్కడ నిలబడి ఉండటం వేరే వేరే కారణాల వల్ల అయి ఉండవచ్చు. కానీ ఏదో అర్థం కాని మెలిక, గుటక పడని భావన. మృదుల నర్సింగ్ హోంలో ఆంజనేయులకేం పని? అదే ప్రశ్న. కారు నడుస్తూనే ఉంది. ఇప్పుడు యాక్సిడెంట్ చేయాలన్న ఆలోచన కాదు. బాలు మనసులో మెదులుతూ ఉన్నది యాక్సిడెంటల్గా కనపడిన ఈ సంఘటన. దాన్నెందుకో యాదృచ్ఛికమని అలా వదిలేదలుచుకోలేదు. తన కారుని అక్కడ ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. పక్క సందులోకి టర్న్ చేసుకుని నర్సింగ్ హోం వెనక భాగంలో పార్క్ చేశాడు. చిన్న గేటు ఉందక్కడ. అటు ఇటు చూశాడు. నిర్జనంగా ఉంది రోడ్డు. ఒడుపుగా గేటు మీదకెక్కి లోపలికి దూకాడు. కాంపౌండ్లో కూడా ఎవరూ లేరు. చుట్టూ చూశాడు. అంతలో మేడ మీద గదిలో లైట్ వెలిగింది. కిటికీలో మృదుల ఆకారం కనబడింది. వాళ్ళని తీసుకొచ్చిన మృదుల పైకి ఎందుకు వెళ్ళింది? వాళ్ళు కూడా మేడ మీదకి వెళ్ళారా? ఎందుకు? బాలు ఇక సందేహించలేదు. బూట్లు విప్పేసి మేడ మీదకి వేసి ఉన్న సిమెంట్ పైపులను పట్టుకుని నెమ్మదిగా పైకి పాకాడు. మేడ మీద గదికి కిందగా ఉన్న సన్షెడ్ మీద నిలబడ్డాడు. అక్కడి నుండి గదిలో ఉన్న మనుషులు స్పష్టంగా కనపడుతున్నారు. ఇద్దరు పెళ్ళాల మొగుడిలా సోఫాలో మృదుల జానకిల మధ్య కూర్చుని ఉన్నాడు ఆంజనేయులు. జానకి పమిట జారి ఒళ్ళో పడి ఉంది. అయినా ఆమె సరిచేసుకునే ప్రయత్నం చేయటం లేదు. మృదుల కాళ్ళెత్తి ఎదురి కుర్చీ మీద పెట్టి విలాసంగా కూర్చుని ఉంది. ముసలాయన ఇదేం పట్టనట్లు జీడిపప్పు నములుతూ విస్కీ తాగుతున్నాడు. 2500 మెగావాట్ల షాక్ తగిలినట్లు అనిపించింది బాలుకి. పట్టుకున్న పైప్ వదిలి కింద పడిపోతానేమోనన్న భయం కలిగింది. అతి కష్టం మీద నిభాయించుకున్నాడు. ఆంజనేయులు మృదుల పరిచయస్తులు అన్న షాక్ కన్నా అతడు జానకి కూర్చున్న విధానం, పక్కనే ముసలాయన ఇదంతా అతి సాధారణమైన విషయంలా తాగుతూ ఉండడం అతనిని దిగ్భ్రాంతికి గురిచేసింది. జానకి అతడి తల తిరిగిపోతూ ఉంది. ఆంజనేయులు తమింటికి వస్తున్న టైంలో ఎదురింటి దంపతులతో పరిచయం పెంచుకున్నాడా? జానకికి కూడా అలాగే దగ్గరయ్యాడా? మృదుల అతనికి ముందే తెలుసా? అంతా ఒక అయోమయపు నాటకంలా ఉంది. ఆ నాటకానికి ఆఖరి తెర వేస్తున్నట్టు మరో వ్యక్తి గదిలోకి ప్రవేశించాడు. అతడు ఆసయ్య. సాయంత్రపు గాలి రివ్వున వీస్తుంది. సన్షైన్ మీద నిలబడి చూస్తున్న బాలు బట్టలు రెపరెపలాడుతున్నాయి. మనసు స్థితి కూడా అలాగే ఉంది. తనకెందుకు స్పృహ తప్పలేదో ఆశ్చర్యంగా ఉంది అతడికి. మెదడుపై దెబ్బ మీద దెబ్బ తలుగుతున్నట్టు ఉంది. ఇది అర్థం చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. మనసుని ఏదో నొక్కిపట్టి ఉంచినట్లు అనిపిస్తుంది. ఆఖరుగా ప్రవేశించిన ఆసయ్య అతడిని పూర్తిగా నిర్వీర్యుణ్ణి చేశాడు. ఆలోచన రహితుణ్ణి చేశాడు. తన దగ్గర అమాయకుడిలా అసలు మాట్లాడడమే తెలియని నమ్మకస్తుడై నౌకరుగా నటించిన ఆ ఆసయ్య ఆంజనేయులతో మామూలుగా సంభాషిస్తున్నాడు. జానకి నవ్వుతూ వాళ్ళ వైపు చూస్తుంది. మృదుల కాఫీ అందిస్తోంది. వాళ్ళకి ఇంత దగ్గరలో ఇంత సామీప్యంలో ఉండి తను గమనిస్తున్నాడని వాళ్ళు ఊహించి ఉండరు. ఎక్కడో స్టేజీ మీద ప్రోగ్రాం ఇస్తూ ఉంటాడని అనుకుని ఉంటారు. అందుకే ఇంత ధైర్యంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. బాలు చూస్తూనే ఉన్నాడు. ఆంజనేయులు జేబులోంచి మడతపెట్టిన 100 రూపాయల నోట్లు కొన్ని తీసి జానకికి అందించాడు. లెక్క పెట్టుకుని జాకెట్లో దోపుకుంది. సినిమాల్లో ఏషం కూడా ఇప్పిస్తానంటివే అంది. నవ్వాడు ఆంజనేయులు. నాటకం పూర్తి కాని అప్పుడు కదా సినిమా. ముసలాయన సకిలించినట్లు తగ్గాడు. కథ క్లైమాక్స్కి వచ్చేసింది బాబాయ్. హీరోయే విలనైపోయి హీరోయిన్ని సఫా చేయడానికి ఏర్పాట్లన్నీ చేసి పెట్టాడు. రేపొద్దుటి నాటకానికి తెరపడిపోతుంది అన్నాడు ఆంజనేయులతో. ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. నాటకంలో 4 పాత్రలైనా
ముచ్చటగా రక్తి కట్టించారులే అన్నాడు ఆంజనేయులు. రక్తి కట్టించడానికి కారణముంది బాబాయి అన్నాడా ముసలాయన. పరిషత్తులో నాటకాలు ఆడామనుకో, పంచేంద్రియాలు కేంద్రీకరించి ఆడతాం. ఎందుకు? బహుమతి కొట్టేయాలని. ఎదురుగా వెండి కప్పు కనబడుతూ ఊరిస్తుంది. ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయి శ్రమిస్తాం. ఇక్కడ మేమాడిన నాటకం బాలుకి సౌదామిని మీద విరక్తి పుట్టించేంత రక్తి కట్టిందంటే దానికి కారణం నువ్వు ఆశపెట్టిన డబ్బు. మమ్మల్నే కాదు, మనుషులందరి చేత ఎన్నో నాటకాలు ఆడిస్తుంది. ఎన్నెన్నో వేయిసాలు వేయిస్తుంది. పేజీన్నర పొడుగున్న డైలాగ్ని సునాయాసంగా అప్పచెప్పినట్లు చెప్పేస్తున్నాడు ముసలాయన. ఆపుని సుత్తిమార్కు డైలాగు అంది జానకి. హ్యాండ్ బ్యాగ్లోంచి పేపర్లో చుట్టి ఉంచిన కిల్లీ తీసి దాన్ని జరదా సరిగ్గా ఉందా లేదా చూసుకుని బుగ్గన పెట్టుకుంది. బాలు ఆమెను నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. ప్రత్యూష కిరణాల వెలుగులో పారిజాత పూలను కోస్తూ అలవోకగా తను చూసి నవ్విన జానకేనా ఈమె? అతడలా చూస్తూ ఉండగానే జానకి ఒళ్ళు విరుచుకుంది. ఎల్లుండి కాకినాడలో రాయబారం సీనుంది, ఒప్పుకోవచ్చా? ఇంకా ఇక్కడ నాకు గవర్రాజుకి పనే ఉంది, కొంప ముంచేశాంగా అంది. సరదాగా ఆమెను కొట్టబోయినట్లు చెయ్యెత్తాడు ఆంజనేయులు. దొంగ, ఎక్కడికే పోయేది? పోనీ ఉంచుకుంటావా? ఉండిపోతాను అంది జానకి సిగ్గు లేకుండా. గవర్రాజు అనబడే ముసలాయన గ్లాసెత్తి గటగటా విస్కీ తాగేసి అర్ధనిమీలిత నేత్రాలతో వాళ్ళని చూస్తూ ఉన్నాడు. కొంచెంసేపు అదే దూరంలో సంభాషణ జరిగింది. తర్వాత ఇక నే వెళ్ళొస్తా అంటూ లేచి నిలబడ్డాడు ఆంజనేయులు. గుమ్మం దాకా వెళ్ళి వెనక్కి తిరిగి తర్జనితో బెదిరిస్తున్నట్లు చూపిస్తూ అన్నాడు. ఇదిగో, ఇంకో 4 రోజుల దాకా ఎవరు ఊరొదిలి వెళ్ళడానికి వీల్లేదు. రేపే మీరు జై పరమేశ్వర అని లేచిపోయారంటే చూసే వాళ్ళకి అనుమానం వస్తుంది, అర్థమైందా? అందరూ తల ఊపారు. ఆంజనేయులు ఆశయ వైపు తిరిగి, రేపు సౌదామిని చస్తే బాలుని ఉరికమ్మ వెక్కించే సాక్ష్యం నువ్వే చెప్పాలి, గుర్తుంచుకో. అందుకే కదా విషాహారం తిని కడుపు నొప్పి వచ్చినట్టు నటించాను. తర్వాత తెలిసింది ఆ కుక్క గొడుగులు మంచివని. అది సర్లే, భార్యాభర్తలకి పట్టం లేదన్న విషయం చుట్టుపక్కల అందరికీ తెలిసేలా చేశావా? చేశాను. కత్తితో గ్యాస్ స్టవ్ ట్యూబ్ కసేస్తున్నప్పుడు తీసిన ఫోటో ఉంది. అందరూ సాక్ష్యం చెప్తారు కదా? చెప్తారు. తన దగ్గర ఎంతో నమ్రతగా, అమాయకంగా, అనుకోగా మాట్లాడే ఆశయ్య క్లుప్తంగా, తెలివిగా సమాధానాలు చెబుతున్నాడు. మరికొంతసేపు ప్రశ్నలు అడిగి వెళ్ళిపోయాడు ఆంజనేయులు. తన చుట్టూ ఎంత పగడ్బందీగా వల బిగించారో తెలుసుకుంటే కాళ్ళు వశం తప్పి కింద పడిపోతానేమో అనిపించింది బాలుకి. తన హత్యా ప్రయత్నాలు కూడా వీళ్ళకి తెలిసాయి. తన ఇంట్లో, తన ఇంటి ఎదురుగా అంతా వీళ్ళే. తనో ఫూల్లాగా అందరినీ నమ్మేశాడు. బాలు సిగ్గుతో అలాగే నిలబడ్డాడు. జానకి ఉన్నట్లుండి కిటికీ దగ్గరకు వచ్చింది. గబుక్కున పక్కకి జరిగాడు బాలు. జర్దాపాన్ తుపుక్కున కిటికీలోంచి ఉమ్మింది. ఆమె అతన్ని గమనించలేదు. లోకమంతా కలిసి తన మొహం మీద ఉమ్మేసినట్లు ఫీల్ అయ్యాడు బాలు. జానకి, జర్దాపాన్. అన్నమాచార్య కీర్తనలను అతి మధురంగా ఆలపించే ఈ పెదవులు జర్దాపాన్ నములుతూ లేకి మాటలు మాట్లాడుతున్నాయి. ఈమె ఒక చౌకబారు నటీమన. వీళ్ళందరూ కుట్ర పన్ని తనను నాశనం చేయడానికి ఏదో నాటకం ఆడారని తెలిసింది, కానీ అదేమిటో పూర్తిగా అర్థం కావటం లేదు. ఊత పదాల్లాగా బూతు పదాలను ఉపయోగిస్తూ ఏదో చెబుతున్నాడు గవర్రాజు. విసుగ్గా వింటోంది జానకి. కాసేపటి తర్వాత వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయారు. డాక్టర్ మృదుల ఒక్కతే మిగిలింది. చీర విప్పేసి నైటీ తొడుక్కుంది. లావుగా ఉన్న మృదుల నైట్ గౌన్ వేసుకుంటే డండ్లప్ పరుపుకి గళేబు తొడిగినట్లుగా ఉంది. తర్వాత బాత్రూంలోకి వెళ్ళింది. తన శత్రువులు ఎవరో అర్థమైంది బాలుకి. ఒక్క విషయం మాత్రం అర్థం కావట్లేదు. ఆంజనేయుల్ని సౌదామిని ఎందుకు ఆహ్వానించింది? అతడు తరచూ ఎందుకు వచ్చేవాడు ఇంటికి? అతనికి డబ్బు బంగారం ఎందుకు ఇచ్చేది? అన్నిటికన్నా ముఖ్యంగా ఈ 7వ నెల డెలివరీ సంగతేమిటి? అతడు అప్పుడే తెలుసుకోవాలనుకున్నాడు. చెక్క తలుపు పట్టుకొని శబ్దం కాకుండా కిటికీలోంచి లోపలికి దూకాడు బాలు. అప్పుడే బాత్రూంలోంచి వచ్చి అద్దం ముందు నిలబడి టాల్కమ్ పౌడర్ అరచేతిలోకి చల్లుకుంటున్న మృదుల అద్దంలో బాలు ప్రతిబింబం చూసి ఉలిక్కి పడింది. ఒక్క అంగలో ఆమెను చేరుకుని చేతిలో ఆమె నోటిని గట్టిగా నొక్కేశాడు. భయంతో మృదుల కళ్ళు పెద్దవయ్యాయి. విదిలించుకోబోయింది. అతని పట్టు సడల్లేదు. ఆమెను తోసుకుంటూ టేబుల్ దగ్గరికి నెట్టుకెళ్లాడు. బల్ల మీద పడుకున్నట్లు ఒరిగిపోయింది ఆమె. బల్ల అంచు మీద మెడ వెనక్కి వాలిపోయింది. గొంతు దగ్గర చర్మం టైట్గా అయిపోయి రక్తనాళం ఉబ్బెత్తుగా కనబడుతోంది. బల్ల మీద పెట్టి ఉన్న ఒక పదునైన కత్తిని తీసుకుని ఆమె గొంతుకి ఆనించాడు. చెప్పు, ఏమిటి నాటకం? నాకేం తెలియదు అంది మృదుల.
భయంతో ఆమె గొంతు బోదురు కప్పగా అరుస్తున్నట్టు వికారంగా వినబడింది. గొంతు మీద కత్తి ప్రెషర్ ఎక్కువ చేశాడు. అప్పటికే ఒక ఆడదాన్ని చంపే నిర్ణయానికి వచ్చాను నేను. ఇంకో 2 ఆడవాళ్ళని చంపి దొరికిపోయినా అంతే శిక్ష పడుతుంది నాకు. నిన్ను నిర్దాక్షిణ్యంగా చంపడానికి ఆలోచించని చెప్పు. ఊపిరాడడం లేదు అంది మృదుల అతి కష్టం మీద. కత్తిని తీసేశాడు బాలు. లేచి కూర్చుంది మృదుల. ఆయాసంతో ఆమె గుండెలు ఎగిరిపడుతున్నాయి. ఇదంతా ఆంజనేయులు పని అని అతని వైపు బెదురుతూ చూసింది. అది తెలుస్తూనే ఉంది, మిగతా చెప్పు. విన్న తర్వాత నన్నేం చేయకూడదు. చెప్పు. గట్టిగా ఊపిరి తీసుకుని చెప్పడం మొదలుపెట్టింది. బ్రహ్మానందం వేసిన ప్లాన్ ఇది. బాలు చేతి కండరం బిగుసుకుంది. ఆ రోజు సౌదామినికి కడుపు నొప్పి అని హాస్పిటల్కి తీసుకొచ్చావు చూడు, ఆ రోజే సౌదామినికి డెలివరీ అయ్యింది. కానీ జన్మించింది మృత శిశువు. నిశ్చేష్టుడై వింటున్నాడు బాలు. బ్రహ్మానందం ఆర్డర్స్ ప్రకారం ఈ నర్సింగ్ హోంలోనే డెలివరీ అయిన ఒక అమ్మాయి కొడుకుని మార్చేసి సౌదామిని పక్కన పడుకోబెట్టాం. సౌదామినికి పుట్టిన మృత శిశువుని భయంగా అతని చేతిలోని కత్తివైపు ఒకసారి చూసింది. మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. అందుకే 7వ నెలలో డెలివరీ అయిన బాబు ఆరోగ్యంగా ఉన్నాడు. నిజానికి వాడు 9 నెలలు నిండిన తర్వాత పుట్టినవాడే. అందువల్లే మీ ఇద్దరి బ్లడ్ గ్రూప్ కాకుండా బి బ్లడ్ గ్రూప్ వచ్చింది వాడికి. ఎత్తైన కెరటం విసురుగా వచ్చి మొహాన కొట్టినట్టయింది. ఆపుకోలేని కోపంతో ఆమె మీద చాచి చెంపదెబ్బ కొట్టాడు బాలు. తగిలిన దెబ్బ కన్నా షాక్కి స్పృహ తప్పింది మృదుల. చూసుకున్నాడు, ఏడవుతుంది. ఈ పాటికి సౌదామిని ప్రోగ్రాం మొదలుపెట్టి వీణని తాకి ఉంటుందా? అంతకంటే ఎక్కువ ఆలోచించలేదు అతను. వణుకుతున్న కాళ్లతో పరిగెడుతూ మెట్ల మీద దిగి కారులో కూలబడ్డాడు. కారు ఒక్కసారిగా ముందుకు దూకి పరిగెత్తడం మొదలుపెట్టింది. యాక్సిలేటర్ పూర్తిగా తొక్కి ఉంచేశాడు. టాప్ గేర్లో వెళ్తుంది కారు. నొసట మీద నుంచి ధారాపాతంగా చెమట చేతుల మీద పడుతూ స్టీరింగ్ గ్రిప్ జారిపోయేలా చేస్తుంది. డాష్ బోర్డ్ మీద ఉన్న డిజిటల్ క్లాక్లో ఆకుపచ్చ అంకెలు మారుస్తూ టైం చూపిస్తుంది. 6:50 6:51 52 ఎవరన్నా ఈ కాలగమనాన్ని కొద్ది నిమిషాల సేపు ఆపగలిగితే బావుండు. రోడ్డు మీద ఫుట్పాత్కి దగ్గరగా పడుకుని నిద్రపోతున్న ఒక కుక్క కారు వేగానికి బెదిరి కుయ్యో అని అరుస్తూ లేచి రోడ్డుకు అడ్డంగా పరిగెత్తింది. స్టీరింగ్ గిరగిరా తిప్పి దానికి గుద్దకుండా చేయగలిగాడు కారుని. 6:53 సడన్ బ్రేకుతో ఆపేశాడు కారు. అక్కడ రోడ్డు అడ్డంగా తవ్వేసి ఉంది. సమయానికి అతను చూడబట్టి సరిపోయింది. లేకపోతే ఆ వేగానికి కారు గుంటలో పడి కంట్రోల్ తప్పి దేన్నో గుద్దేసి ఉండేది. ఆడిటోరియం ఇంకా 200 గజాల దూరంలో ఉంది. కారు రివర్స్ చేసుకుని వెనుక సందులోకి వెళ్ళి అటు నుంచి తిరిగి రావచ్చు. అది తొందరగా అవుతుందా? లేకపోతే తను పరిగెట్టుకుంటూ వెళ్తే త్వరగా చేరుకోగలనా? కాసేపు ఆలోచించి 4 అడుగులు పరిగెత్తి మళ్ళీ మనసు మార్చుకొని కారు దగ్గరికి తిరిగి వచ్చాడు. కారు తలుపు తెరుచుకోబోతుంటే డిజిటల్ క్లాక్ మీద 6:58 చూపించింది. ఆలోచనల్లోనే 4 నిమిషాలు అనవసరంగా వృధా అయిపోయాయి. ఇంకా కారు రివర్స్ చేసి అటు నుండి తిరిగి వచ్చేంత వ్యవధి కూడా లేదు. పరిగెత్తడమే ఉత్తమం. పరిగెత్తడం మొదలుపెట్టాడు బాలు. కష్టంగా ఉంది. ఒళ్ళంతా వణుకుతుంది. గుండె దడదడా కొట్టుకుంటుంది. కాళ్ళు గజగజలాడుతున్నాయి. మోకాళ్ళు బలహీనంగా ఉన్నాయి. నుదిటి మీద నుంచి శ్వేతం కళ్ళలోకి జారుతూ చూపు కనబడటం లేదు. తను ఆడిటోరియం చేరేదాకా సౌదామిని క్షేమంగా ఉంటుందా? ఉండాలి, ఉండి తీరాలి. సౌదామిని క్షేమంగా ఉంటే తాను గుర్తించిన ప్రతి దేవుడికి పేరు పేరున 100 కొబ్బరికాయలు కొడుతోను. కాశీ వెళ్ళి తనకి చాలా ఇష్టమైన గిటారు వదిలేసి వస్తాడు. భిక్షాటన చేసి డబ్బుతో తిరుపతికెళ్ళి గుండు చేయించుకొని పొర్లు దన్నాలు పెడతాడు. అతడు పరిగెడుతున్నాడు. అతని పాదం విసురుగా ఒక పెద్ద రాయికి తగిలింది. బ్రొటనవేలు చిట్లింది. గోరు ఊడిపొచ్చింది. పాదం రక్తంతో తడిచిపోయింది. అయినా బాధ తెలియటం లేదు. కుంటుతూ ఆడిటోరియం చేరుకున్నాడు. బాలు చివరి మెట్టు ఎక్కేసరికి కరెంటు పోయింది. గాఢాంధకారం అలుముకుంది. గజగజ వణుకుతున్న కాళ్లతో తడుముకుంటూ డయాస్ వైపు వెళ్తున్నాడు బాలు. పెదాలు ఎండిపోయినట్లు, కళ్ళు మండిపోతున్నట్లు అనిపించింది అతనికి. సౌదామినికి ఏమీ అవ్వకుండా ఉంటే బావుండు. ఏమీ అవ్వకూడదు. ఆమెకి ఏమన్నా అయితే తను బతకలేడు. నిజం. అతని మనసు మౌనంగా రోధిస్తుంది. సౌదామిని ఉన్నట్లుండి అతన్ని 2 చేతులతో ఎవరో పట్టుకున్నారు. ఇటు రండి. సౌదామిని గొంతు. ఒక్కసారిగా సంతోషం ముంచుకొచ్చింది అతనికి. సౌదామిని అన్నాడు గట్టిగా. అప్రయత్నంగా అతని చేతులు ఆమె భుజాల చుట్టూ బిగుసుకున్నాయి.
అందరూ చూస్తున్నారు అంది ఇబ్బందిగా. ఆమెను గాఢంగా ఊపిరానంత బిగువుగా కౌగిలించుకొని ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సౌదామిని అని అంతులేనన్నిసార్లు కలవరిస్తున్నట్లు చెప్పాలని అనిపిస్తున్నా అప్పుడప్పుడే చీకటికి అలవాటు పడుతున్న కళ్ళకు చుట్టూ ఉన్న మనుషుల అలికిడి ఆ కోరికను బలవంతంగా ఆపింది. సున్నితమైన చేతులు అతన్ని గ్రీన్ రూమ్లోకి నడిపించుకెళ్ళాయి. గ్రీన్ రూమ్ తలుపులు వేశాడు బాలు. సౌదామిని తన పక్కటెముకలు విరిగిపోతాయేమో అనిపించింది సౌదామినికి. నెమ్మదిగా అతని కౌగిలి వదిలించుకుని అంది. వీణకి మీరు పెట్టిన అరేంజ్మెంట్స్ వల్ల షాక్ తగలదు. ప్రాణం పోయేంత షాక్ తగలాలంటే వేరే పద్ధతి ఉంది. వైర్లని తన పెదవులతో ఆమె నోటిని మూసేశాడు. సౌదామిని అతని పిలుపు ఆమె చెవులకు వినపడడం లేదు. పెదవులకు మధురంగా తాకుతుంది. మళ్ళీ పట్టు వదిలించుకుంది. మీకు సరిగా చేత కావట్లేదని ఈసారి ఏర్పాట్లు నేనే చేశాను నా ప్రాణాలు పోవడానికి. నన్ను క్షమించడానికి వీలవుతుందా సౌదామిని అన్నాడు బాలు బొంగురుపోతున్న గొంతుతో. కళ్ళెత్తి అతని మొహంలోకి సూటిగా చూసింది. ఎందుకు క్షమించడం? ఎందుకంతా పెద్ద పెద్ద మాటలు? మీరేం తప్పు చేశారని? అనుమానించి అవమానించడం మగవాళ్ళ జన్మ హక్కు కదా. నువ్వు చాలా కోపంగా ఉన్నావు సౌదామిని. నేను రాక్షసుడిలా ప్రవర్తించాను నిజమే. దానికి ప్రాయశ్చిత్తంగా నాకు నేనే ఘోరమైన శిక్ష విధించుకోనా? వద్దు. మీకేమన్నా అయితే నాతో పాటు జానకి కూడా విలవిల్లాడిపోతుంది. కప్పు విరిగి తన నెత్తిమీదే కూలిపోయినట్లు అనిపించింది బాలుకి. నేల చీలి తను అధఃపాతాళంలోకి కూరుకుపోతున్నట్లు అనిపించింది. ఏమిటి? ఏమంటోంది సౌదామిని? ఏదో అడగటానికి నోరు తెరిచాడు అతను. పెదవులు అల్లాడుతున్నాయి కానీ మాటలు బయటకి రావట్లేదు. స్వేదంతో షర్టు తడిచిపోతుంది. సౌదామిని అన్నాడు అప్రయత్నం మీద. సంతోషం లేని చిరునవ్వు నవ్వింది సౌదామిని. జానకితో మీ పరిచయం చనువు అతి చనువుగా మారటం నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నారా? అతి రహస్యం ఎప్పుడూ బట్టబయలే అవుతుంది బాలు. ఇలాంటి విషయాల్లో మరీ ముఖ్యంగా నాకు బాగా తెలుసు. ఏం తెలుసు సౌదామిని అన్నాడు బాలు హీనస్వరంతో. జరగవలసిన చెడు అంతా జరిగిపోయిందని నాకు తెలుసు బాలు. మీరు తప్పు చేసి తప్పించుకు తిరగడమే కాక అలాంటి తప్పే నేను చేశానని ఊహించుకొని చంపుకు తిన్నారు. చంపి పారేద్దామని కూడా చూశారు. ప్రయత్నాలు చేశారు. తలవంచుకున్నాడు బాలు. జానకితో మీకు ఉన్న సంబంధం నాకు ఎప్పుడు తెలిసింది? ఎలా తెలిసింది అని మీరు అడగకండి. నా నోటితో నేను చెప్పలేను. అసహ్యకరమైన వివరాలు అవి. ఇకపోతే ఆంజనేయులతో నాకు ఉన్న సంబంధం ఏమిటంటే పెదవులు కొరుక్కుంటూ దుఃఖాన్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటూ సౌదామిని వాడు నన్ను బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టాడు. బ్లాక్మెయిలా? ఏమని విస్తుపోయి అడిగారు. మీరు చేసిన తప్పుకి నాకు శిక్ష. మీరు జానకితో కలిసి ఉండగా ఫోటోలు తీశాడు ఆంజనేయులు. వేలకు వేలు గుమ్మరించకపోతే ఆ ఫోటోలు బయట పెడతానని బెదిరించేవాడు. ఆమె ఆగి నెమ్మదిగా చెప్పింది. బయట పెడితే ఏమవుతుంది బాలు? మీ భవిష్యత్తు బూడిదవుపోతుంది. ఇంత కష్టపడి మీరు తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతులు మంటగలిసిపోతాయి. మీకో చెడ్డ పేరు వస్తే ఎవరికి బాధ? నాకే కదా. మీ మీద నాకు ఉన్న వెర్రి ప్రేమను అలా ఎక్స్‌ప్లాయిట్ చేశాడు ఆంజనేయులు. అందుకే వాడు అడిగినప్పుడల్లా 10,000 చొప్పున డబ్బులు ఇస్తూనే ఉన్నాను. ఒక అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి ఒక అబద్ధం చెబుతూ నరకం అనుభవించాను. ప్రత్యక్ష నరకం అనుభవించాను. మీకు జానకితో చనువు రోజురోజుకి పెరిగిపోతూ ఉంటే నా మనసు మసిలిపోయేది. ఆ రహస్యాన్ని ఆధారం చేసుకుని ఆంజనేయులు నన్ను బెదిరిస్తూ ఉంటే గుండె మండిపోయేది. వాడికి డబ్బు ఇవ్వడం కోసం అబద్ధాలాడవలసి వచ్చినప్పుడల్లా నాకు ప్రాణం చచ్చిపోయినట్లు ఉండేది. నాకు అబద్ధాలాడడం చిన్నప్పటి నుంచి అలవాటు లేదు బాలు. ఇప్పుడు కూడా. సౌదామిని గొంతు వణికింది. అయినా మీతోనే అబద్ధాలు చెప్పాను. మీకోసం రహస్యంగా ఆంజనేయులు వచ్చిపోతూ ఉంటే మీకు అనుమానం వచ్చేసింది. ఇంకేముంది? నన్ను చంపితే కానీ కసి తీరదనుకున్నారు. రకరకాల ప్లాన్లు వేశారు. కానీ మీకు తెలుసా, మీ ప్లాన్లు విజయవంతం కావాలని మీకంటే ఎక్కువ కోరుకున్నది నేనేనని. ప్రియుడే ప్రాణాలు తీయాలని నిశ్చయించుకున్న తర్వాత ఇంకా నాకు బ్రతుకు మీద ఇంట్రెస్ట్ ఎందుకుంటుంది బాలు? దుఃఖం ఆపుకోలేక సౌదామిని చేతులు తన చేతుల్లోకి తీసుకుని వాటిల్లో మొహం దాచుకున్నాడు బాలు. అడగడానికి సిగ్గుగా ఉంది సౌదామిని. నన్ను క్షమించమని అడిగితే అర్హత కూడా నాకు లేదని తెలుసు. అయినా అడుగుతున్నాను. కాదు, చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. నన్ను క్షమించు. మరుక్షణం ఆమె అతని కౌగిలిలో ఉంది. ఈ క్షణం మళ్ళీ రాదేమోనని ఎంత దిగులు పడ్డానో తెలుసా అంది సౌదామిని.
నేను మరీ దారుణంగా ప్రవర్తించాను కదూ. లేదు లేదు అంది సౌదామిని. ఆమె మొహంలో విచారం ఇంకా తొలగిపోలేదు. కాసేపు మళ్ళీ ఆగి అన్నది, ఒక పని చేద్దామా? ఏమిటి? జరిగిందంతా పీడకల అనుకుందాం. దాన్ని ఇప్పుడే ఇక్కడే మర్చిపోదాం. ఇంకెప్పుడు దాన్ని గుర్తు తెచ్చుకోకూడదు. దాని గురించి ఇంకెప్పుడు మాట్లాడుకోవద్దు. ఇంకెప్పుడు ఇలా జరగకూడదు. ఇది మన అగ్రిమెంట్, సరేనా? థ్యాంక్ యూ సౌదామిని. ప్రక్షాళితమైన అతని మనసే ఒక మందిరంగా మారగా అందులో అధిష్టాన దేవతగా సౌదామిని తిరిగి పునఃప్రతిష్ఠ చేసుకున్నాడు. అప్పుడు చటుక్కున అడిగింది సౌదామిని, బాబు ఏడి? మనసులో మరోసారి బాధ సుళ్ళు తిరిగింది. బాబు? ఎవరి బాబు? సౌదామిని కడుపున పుట్టిన బిడ్డ కళ్ళు తెరవకముందే కన్ను మూశాడని, ఇప్పుడు తన కొడుకుగా పెరుగుతున్నది ఏ కన్న తల్లి బిడ్డో అని తెలియని సౌదామినికి నేను చెప్పాలా వద్దా? తన అనుమానంతో ఇప్పటికే ఆమె గుండె కోత కలిగించాను. ఇప్పుడు ఈ విషయం కూడా చెప్పి కడుపు కోత కలిగించాలా? కానీ తప్పదు. తను రాక్షసుడులా ఎలా మారాడో, ఎందుకు మారాడో సౌదామినికి తెలియాలంటే ఆంజనేయులు, మృదుల, జానకి తదితర బృందం అంతా కలిసి ఆడిన నాటకం అంతా వివరంగా చెప్పాలి. వివరంగా చెబితే బాబు తమ కొడుకు కాదన్న విషయం బయటకి వస్తుంది. అయినా చెప్పక తప్పదు. చెప్పడం తన ధర్మం. సౌదామిని చీకట్లో ఉంచడం తనకు నచ్చదు. అతను ఒక్కొక్క సంగతి చెబుతూ ఉంటే స్తంభించిపోయి విన్నది సౌదామిని. చివరికి బాబు విషయం కూడా చెప్పి మృత శిశువు అని చెప్పింది ఆ రాక్షసి. కానీ నా ఉద్దేశం, నీకు అబార్షన్ చేసి 7 నెలల గర్భ శిశువుని చంపేసి ఉంటారు. అంతటి నరరూప రాక్షసులే వాళ్ళు. తరువాత ఇంకొక బిడ్డను తెచ్చి పడుకోబెట్టారు. బాబు తన కొడుకు కాదని తెలియగానే ఆమె షాక్ అయిపోతుందేమో అనుకున్నాడు బాలు. అందుకు విరుద్ధంగా చిరునవ్వు నవ్వి, చూశారా ఎంత చిత్రమో, అంతా ఊహలో ఉందన్నమాట. అన్నాళ్ళ నుంచి వాడు నా కొడుకంటే కొడుకయ్యాడు, ఇప్పుడు కాదంటే కొడుకు కాకుండా పోతాడు. కానీ ఎలా అనుకోగలను? వాడు నేను కన్న కొడుకు కాకపోవచ్చు, కానీ ఈ చేతుల్లో పెంచిన కొడుకు కదండి. ఇప్పుడు మన అగ్రిమెంట్లో ఇంకొక క్లాజ్, బాబు మన కొడుకు కాదని ఇంకెప్పుడు తలుచుకోకూడదు. అలా చెయ్యండి, ప్రామిస్ అంటూ చేజాస్తూ అంది. ప్రామిస్ అన్నాడు బాలు ఆ చేతిని తన పెదవులకు రాసుకుంటూ. ఆ రోజు ప్రోగ్రాం అద్భుతంగా జరిగింది. ఆటోగ్రాఫ్ ఇచ్చి ఇంటి దగ్గరికి వచ్చారు. డోర్ తెరవబోతూ ఇదేమిటి అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది. కారు విండో స్క్రీన్ మీద వైపర్ కింద పెట్టి ఉంది ఒక ఉత్తరం. తీసి చదవటం మొదలుపెట్టింది సౌదామిని. నేను ఆడించిన నాటకం చివరి అంకంలో రసాభాస అయిపోయిందని నీకు తెలుసా తల్లి? సంతోషించావా అమ్మా? వద్దమ్మా, అంత ఆనందపడవద్దు. ఇతరులు, ముఖ్యంగా తన నుంచి దూరమై వాళ్ళు అంత ఆనందంగా ఉండడాన్ని ఈ బ్రహ్మానందం కలలో కూడా ఊహించలేడన్న విషయం నీకు తెలుసుగా తల్లి. ఇప్పుడు నీతో ఒక కొత్త రకం కొరియన్ గేమ్ ఆడదలుచుకున్నాను. నీ కొడుకుని నాతో పాటు తీసుకెళ్తున్నాను. నేనాడే గేమ్లో అతి మొదటి ఎత్తు నీ భర్త, నికృష్టుడు. కోల్ గ్యాస్తో, కుక్క గొడుగులతో, వీణతీగలతో ఇలా రకరకాలుగా నిన్ను చంపాలనుకున్నవాడు. అటువంటి వాడితో కలిసి ఉంటావో, నా దగ్గరికి తిరిగి వస్తావో నువ్వే ఆలోచించుకో. ఇదే నీ జీవితపు చివరి ఎత్తు అనుకో. వచ్చేస్తే నా కోట తలుపులు నీకు స్వాగతం పలుకుతాయి. లేదు, పతియే ప్రత్యక్ష దైవం అనే మూఢాచారంతో ఉండదలుచుకుంటే క్షమించు తల్లి, నీ కొడుకు నా దగ్గరే ఉంటాడు. చిలుక చచ్చిపోయిందమ్మా. నాకు ఏమీ తోచట్లేదు. పంజరం ఖాళీగా ఉంది. నీ కొడుకును అందులో పెంచుతానే. అది ఇష్టం లేదంటే నువ్వు నిజంగా కొరియన్ గేమ్ నాతో ఆడాలి. అటో ఇటో తేల్చుకుందాం. నీ నాన్న. ఉత్తరం చదివిన బాలు మొహం వాడిపోయింది. తన స్వరూపానికి అద్దంలా ఉంది ఆ ఉత్తరం. అయినా ఇప్పుడు అది కాదు సమస్య. తన కొడుకు ప్రాణాపాయంలో ఉన్నాడు. నేను వెళతాను అంది సౌదామిని ఒక నిర్ణయానికి వచ్చిందానిలా. వద్దు సౌదామిని, నేనే వెళ్ళి అటో ఇటో తేల్చుకు వస్తాను. ఆమె తల అడ్డంగా ఊపుతూ, బ్రహ్మానందం సంగతి మీకు తెలియదు. అన్నంత పని చేస్తాడు. నేనే వెళ్తాను. బాలు ఆమె వైపు చూశారు. ఇద్దరి కళ్ళు చూపులు కలుసుకున్నాయి. ఎన్నాళ్ల విషాదానికో గండిపడినట్టు, నాగలి స్పర్శకి భూదేవి విచ్చుకున్నట్టు తెరుచుకున్న కనురెప్పల మధ్య తడి, ఆవేశము, ఆవేదన మిళితమైన ఉద్వేగంతో అతడు ఆమెను పలుమార్లు ముద్దు పెట్టుకున్నాడు. ఆమె బ్రహ్మానందం కోట వైపు బయలుదేరింది. లేడీస్ ఫస్ట్ అని ఆంగ్ల సాంప్రదాయం అమ్మాయి. ఆంగ్ల సాంప్రదాయాల్ని పాటించడమే ఇప్పటి ఆంధ్ర సాంప్రదాయం కదా. మొదటి ఎత్తు వేసే అన్నాడు బ్రహ్మానందం. ఎత్తు వేయడానికి లేచిన సౌదామిని చెయ్యి కొద్దిగా అలాగే నిలబడిపోయింది. త్వరితంగా ఆలోచిస్తుంది తన మనసు. గెలిస్తే కరెంట్ షాక్ తగిలేలా చేసి చంపేస్తాడు. ఓడినా చంపేస్తాడు. అందుకని గెలవడానికే ప్రయత్నిస్తుంది తను. ఓడి చావడం కంటే గెలిచి చావడం మేలు.
చివరి క్షణం దాకా పోరాడటమే తన తత్వం. ఒక నిర్ణయానికి వచ్చి చెయ్యి ముందుకు చాపింది సౌదామిని. ఆమెలో హఠాత్తుగా వచ్చిన మార్పును గమనించి బ్రహ్మానందం మొహంలో మార్పు కనబడింది. సదానందానికి సైగ చేశాడు. వెంటనే ఒక సూదితో బాబు భుజం మీద గుచ్చాడు. కెవ్వున కేకేశాడు బాబు. గుండెలు పిండేస్తున్నట్లు మనసు వికలమైపోయింది. వెయ్యదలుచుకున్న ఎత్తు మనసులో నుంచి మాయమైంది. కానీ బ్రహ్మానందం ఎత్తు మాత్రం అర్థమయ్యింది. తను సరిగ్గా ఎత్తువేసే సమయానికి బాబుని ఏడిపిస్తారు వీళ్ళు. మనసు కేంద్రీకరించలేక ఆట తప్పుగా ఆడుతుంది తను. ఓడిపోతుంది తను. ఓడిపోతే మనసు చిక్కబట్టుకుంది సౌదామిని. తల తిప్పి బాబును చూడాలని ఉన్న అతి ప్రయత్నం మీద మనసు ఉగ్గబట్టుకుంటుంది. నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి సౌదామిని అన్నాడు బ్రహ్మానందం. ఆమె పట్ల ఉన్న ద్వేషం, తనకు సమవుజ్జి అయిన ప్రత్యర్థి పట్ల ఉండే గౌరవం రెండూ అతని గొంతులో ధ్వనిస్తున్నాయి. ఆ తరువాత తన పావును జరిపాడు. ఈసారి మెరుపు వేగంతో పావుని కదిలించింది సౌదామిని. బాబు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. కానీ ఇప్పుడు అది ఆమెకు వినపడ్డం లేదు. ట్రాన్స్లోనికి వెళ్ళిపోయినట్లు ఉంది. చివరి వరకు పోరాడాలి, ప్రాణాలు దక్కించుకోవాలి. బాబు కూడా బాధను మర్చిపోయి తల్లి వైపు చూస్తున్నాడు. వాడి చిన్ని మెదడుకు కూడా ఏదో ప్రమాదం జరుగుతుందని తెలిసినట్టుంది. పంజరం ఊచలు పట్టుకుని చూస్తున్నాడు. సౌదామిని కళ్ళు మూసుకుంది. అవి తమ జీవితపు చివరి క్షణాలని ఆమెకు తెలుసు. ఈ గేమ్ ఓడిపోయి బ్రహ్మానందం ఆ తర్వాత పెట్టే చిత్రహింసలు భరిస్తూ చచ్చిపోవడం కన్నా ఇలా షాక్ వల్ల చనిపోవడమే మంచిది. ఇన్ని సంవత్సరాలుగా తన మీద పెరిగిన కక్షని బ్రహ్మానందం ఏ ఏ పద్ధతిలో తీర్చుకుంటాడో ఊహిస్తూనే ఉంది ఆమె. వళ్ళు జల్దరిస్తోంది. అతడు వేసిన ప్రతి ఎత్తుకి పైవెత్తు వేస్తూ ఇన్నాళ్ళు తన భర్తని రక్షించుకుంది. ఈ విషయం అతడు మర్చిపోడు. తనకు దూరంగా ఉన్న భర్తని మనోనేత్రంలో ఒకసారి చూసుకుంది. ఆమె కన్నీళ్ళని నీటిపొర కమ్మేసింది. తడికళ్ళు చూపుని నిరోధిస్తూ ఉండగా బ్రహ్మానందం నవ్వుతూ మసగ్గా కనిపిస్తున్నాడు. క్షణంపాటు దేవుణ్ణి ప్రార్థించింది. మృత్యువికి మరో రూపంలో కనిపిస్తున్న కింగ్పిన్ని పట్టుకోవడానికి చేయి చాపింది. సౌదామిని వెళ్ళిన దారివైపు చూస్తూ ఉండిపోయాడు బాలు. తన వాళ్ళకి చివరి వీడుకోలు చెప్పి యుద్ధానికి బయలుదేరిన సైనికుడు గుర్తొచ్చాడు. కానీ అక్కడ జరిగేది యుద్ధం కాదు. అసహ్యకరమైన పద్ధతుల్లో వ్యూహాలతో శత్రువులు అల్లిన వికృతమైన సాలెగూడు. అందులోకి ప్రవేశించింది సౌదామిని. తనేమో ఏమీ పట్టనట్టు ఇక్కడ ఉండిపోయాడు. అటో ఇటో తేల్చుకోవడానికి తన దగ్గరున్న గొప్ప ఆయుధం, మొండితనంతో కూడిన ధైర్యం, అది చాలు. సౌదామిని తనకి దక్కకపోతే బ్రహ్మానందం కూడా భూమి మీద మిగలడు. అతడు బయలుదేరాడు. కోట తాలూకు గోడల నిస్తేజంగా కనిపిస్తూ ఉన్నాయి. అతడు వాటి మీద నుండి లోపలికి దూకాడు. లోపలంతా గట్టి. దూరంగా కిండ్లోంచి పొగ, కోడి అరుపులు, హోరునని శబ్దం చేస్తున్న గాలి, పొంచి ఉన్న మృత్యువు ఆహ్వానిస్తున్న భావం. అతడు అంతకుముందు కోటలోకి ప్రవేశించి ఉండడం వల్ల కాస్త పరిచయం ఉంది. కోళ్ల ఫారం నుంచి పక్కనున్న గోడౌన్ వైపు వచ్చాడు. కొన్ని వందల వేల గుడ్లు అక్కడ ఉన్నాయి. కిటికీ పక్కకు వెళ్తూ అతడు లోపలికి చూశాడు. అక్కడి దృశ్యంలో ఏదో అస్వాభావికత కనబడింది. అక్కడ కూర్చున్న వృద్ధులు ప్రతి గుడ్డుని చేతులతో తొడుస్తున్నారు. పక్కనే సూదులున్నాయి. సూదులు. అతడి తల కాస్త లోపలికి పెట్టి చూశాడు. అక్కడ కూర్చున్న వృద్ధులు ప్రతి గుడ్డుని గుడ్డలతో తుడుస్తున్నారు. పక్కనే సూదులున్నాయి. అతడు తల కాస్త లోపలికి పెట్టి చూశాడు. అతడి ఒళ్ళు జల్దరించింది. తెల్లటి పొడి, బ్రౌన్ షుగర్. గుడ్డు లోపలి ద్రవాన్ని తీసేసి దాన్ని గంజాయితో నింపి ఎగుమతి చేస్తున్నారు. అద్భుతమైన ఆలోచన, దారుణమైన పన్నాగం. బ్రహ్మానందం 2 సంవత్సరాల క్రితం తను అన్న మాటలకి ఎందుకు భయపడ్డాడో అర్థమయ్యింది. సౌదామినిని తీసుకొస్తే నువ్వు నన్ను ఏమైనా చేశావంటే నేను ముందే అంతా ఉత్తరం రాసి ఉంచాను, అది పోలీసులకి అద్దుతుంది, అంతా చూశాను నేను అన్నాను. ఏం చూసావు నువ్వు? అదే కోడి గ్రుడ్లని, లేడీ పిల్లల్ని. తను అప్పుడు మామూలుగా అన్నాడు. లోపలి అర్థం ఆ రోజు తెలీదు. బ్రహ్మానందం ఆ గంజాయి విషయమై భయపడ్డాడు. అందుకే తనని గాని సౌదామినిని గాని డైరెక్ట్గా చంపే ప్రయత్నం చేయలేదు. తనతో సౌదామినిని చంపించి తను ఉరికంబం ఎక్కేలా ప్లాన్ చేశాడు. అప్పుడింకా ఈ కోట రహస్యం సజీవ సమాధి అయిపోతుంది. బ్రహ్మానందం గొప్ప తెలివితేటలున్న నరరూప రాక్షసుడివి. ఇంత తెలివితేటలున్నవాడు మంచి మార్గంలో ఉంటే దేశానికి ఒక గొప్ప వ్యక్తి లభించి ఉండేవాడు. కోటలో జరుగుతున్న కార్యకలాపాల అసలు రహస్యం అతడికిప్పుడు బోధపడింది. దొంగ బంగారం, చుట్టూ ఇటుక అచ్చు, బోన్ పౌడర్లా కనపడే బ్రౌన్ షుగర్కి సౌదామిని మీద గౌరవం మరింత హెచ్చింది. ఇదంతా ఆమెకు తెలుసు. అయినా తనకి చెప్పలేదు. నైతిక ధర్మాన్ని నిర్వర్తించింది.
అతడికి సౌదామిని గుర్తురాగానే తను ఆలస్యం చేస్తున్నాడన్న విషయం కూడా గుర్తొచ్చింది. అక్కడి నుంచి వెనుదిరిగి వెనకున్న మనిషిని చూసి స్థాణువయ్యాడు. ఆంజనేయులు నిలబడి ఉన్నాడు. కుందేలు వెనకే పొంచి ఉన్న పులిలా ఉన్నాడు. బాలు ఆలస్యం చేయలేదు. బుల్లెట్లా దూసుకువెళ్ళి అతడి కడుపులో తలలో పొడిచాడు. అకస్మాత్తుగా జరిగిన సంఘటనలకి బిత్తరపోయాడు ఆంజనేయులు. ఇతడు బాలు ఇంత తొందరగా రియాక్ట్ అవుతాడని ఊహించలేదు. బాలు ఏమీ ఆలోచించలేదు. తన ఇంటి చుట్టుపక్కల నిలబడి కేవలం తనకు అనుమానం కలిగించడమే ధ్యేయంగా పెట్టుకొని తనని మానసికంగా నరకయాతన పెట్టిన ఆంజనేయులు మీద కసి హిమాలయంలా పెరిగిపోయింది. పక్కనే ఉన్న రాయి 2 చేతుల్లోకి పైకెత్తాడు. లేవబోతున్న ఆంజనేయులు జరిగింది గుర్తించే లోపే ఆ రాయి అతని మొహం మీదకు జారింది. ఆంజనేయులు కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. ఆ తరువాత చిన్న శబ్దం. ఏం జరిగింది చూడలేదు బాలు. ఇంకొక క్షణమే ఉంది. అరక్షణం, పావు క్షణం. సౌదామిని చెయ్యి కింగ్ పిన్ వైపు సాగటాన్ని బ్రహ్మానందం చిరునవ్వుతో చూస్తున్నాడు. అతడి పెదాల మీద చిరునవ్వు కదలాడుతుంది. ఆమె మరణాన్ని కల్లారా చూడ్డానికి కుర్చీలో ముందుకు వంగాడు. ఆమె ఈ రకమైన మరణాన్ని కోరుకోవడం అతడికి సంతోషంగా ఉన్నట్టుంది. బాబు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. వాడి చిన్న మెదడుకు కూడా ఏదో అపాయం జరుగుతుందని తెలిసినట్టుంది. గుండెల నిండా ఊపిరి బలంగా తీసుకుని సౌదామిని కింగ్ పిన్ పట్టుకుంది. అంతే, 1,00,000 వోల్టుల షాక్ తగిలి తన శరీరం నల్లగా కమిలి చిన్నాభిన్నం అవుతుంది. వికృతమైన అరుపు గొంతులోంచి బయటకు పూర్తిగా వచ్చి రాకముందే ప్రాణం పోతుంది. శరీరం కుర్చీలో నిర్జీవంగా ఒదిగిపోతుంది అని అనుకుంది. అది జరగలేదు. కింగ్ పిన్ ఫ్లాట్లో కూర్చొని విజయగర్వంతో చూస్తున్నట్టుంది. పంజరం దగ్గర నిలబడి ఉన్న సదానందం అవాక్కై చూస్తున్నాడు. ఎన్నో చావుల్ని అతడు అక్కడే నిలబడి చూశాడు. ఎందరో ప్రత్యర్థులు ఆ టేబుల్ ముందు గెలిచే స్టేజీ వరకు వెళ్ళి పేలిపోయిన శరీరంతో ప్రాణార్పణం గావించడం అతడు ఎన్నోసార్లు నిర్లిప్తంగా చూశాడు. చచ్చిపోగానే బ్రహ్మానందం కుర్చీ కోడు మీద ఉన్న టవల్ తీసుకుంటాడు. భోజనం పూర్తి చేసి లేచినట్టు దాంతో మొహం తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తాపీగా. రాట్నం వడికే ముసలివాళ్ళు శిక్షణ పొందిన సైనికుల్లా వచ్చి ఆ శవాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి ఇటుకల బట్టి కిల్నో పడేస్తారు. అక్కడి నుంచి బోన్ క్రిషింగ్ మీల్కి, ఆ పొడి అక్కడి నుంచి కోళ్ళకి ఆహారం. నిమిషాల్లో తంతు పూర్తవుతుంది. నిశ్శబ్దంగా, మౌనంగా. ప్రతిసారి జరిగేది అదే. ఈసారి జరగలేదు. సదానందం తెల్లబోయి తన యజమాని వైపు చూశాడు. బ్రహ్మానందం మొహంలో కూడా విస్మయం కనబడుతూ ఉంది. ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్లు సౌదామిని వైపు చూశాడు. ఏమిటిది అన్నాడు. సౌదామిని మాట్లాడలేదు. ఆమె కూడా ఆశ్చర్యం నుండి తేరుకోలేదు. బ్రహ్మానందం కింగ్ పిన్ని చేతిలోకి తీసుకొని పరీక్షించాడు. నేనింక బాబుని తీసుకెళ్ళవచ్చా అంది. అప్పటికే తేరుకున్న సౌదామిని. బ్రహ్మానందం తన కసినంతా చూపిస్తూ కింగ్ పిన్ని ప్లాట్లోకి బలంగా తోశాడు. అప్పుడు అతడు పెట్టిన కేకకి ఆ గది ప్రతిధ్వనించింది. అతడి శరీరం గజగజ వణుకుతూ కుర్చీలోంచి బంతిలా లేచింది. ఆ తరువాత ఉడికిన మాంసపు ముద్దలా కూలిపోయింది. అతడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆ దృశ్యం చూడగానే భయపడి పారిపోయాడు సదానందం. ఇప్పుడు అక్కడ సౌదామిని, బాబు మాత్రమే మిగిలారు. అక్కడంతా నిశ్శబ్దం అలుముకుంది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ నెమ్మదిగా అడుగుల చప్పుడు. అనుమానంగా కుర్చీలోంచి లేచి నిల్చుంది సౌదామిని. అడుగుల చప్పుడు దగ్గరైంది. ఆత్మరక్షణ కోసం ఆయుధం ఏదైనా దొరుకుతుందేమోనని అటూ ఇటూ చూసింది. ఏమీ కడబడలేదు. మళ్ళీ తలుపు వైపు చూసింది. కిర్రుమన్న శబ్దంతో తలుపు తెరుచుకుంది. బాలు నిలబడి ఉన్నారు. మీరా అంది సౌదామిని ఎంతో సంతోషంగా. నీ వెనకనే నేను వచ్చాను సౌదామిని. నువ్వు కింగ్ పిన్ని స్లాష్లో పెట్టే టైం కరెంట్ ఆఫ్ చేశాను. బ్రహ్మానందం తికమకపడి దాన్ని స్లాట్లో పెట్టి చూసే టైంకి మళ్ళీ కరెంట్ ఆన్ చేశాను అంతే. ఒక్కసారిగా దీర్ఘంగా నిట్టూర్చింది సౌదామిని. పోలీస్ కంట్రోల్ ఫోన్ నెంబర్ ఎంతో 100 అనుకుంటా అన్నాడు. ముగ్గురు కోర్టులోంచి బయటికి వచ్చి టెలిఫోన్ ఉన్న ఒక షాపులోకి నడిచారు. ఉపసంహారం. సూర్యుడు పడమటి కొండల్లోకి జారుతున్నాడు. బాలు మేడ మీద చూస్తున్నాడు. ఎదురిల్లు నిర్మానుష్యంగా ఉంది. వెనుకనే సౌదామిని వచ్చి నిలబడింది. బాబు క్రింద ఆడుకుంటున్నాడు. చాలాసేపు మౌనంగా ఉన్న తర్వాత నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సౌదామిని అంది. బాగా ప్లాన్ చేశాడు. సిగరెట్ పెట్టెలు పెట్టడం, ఆశయ్య బురతతో బూట్ల గుర్తులు అద్దడం, అంతకన్నా ముందు ఏదో గొప్ప సహాయం చేస్తున్నట్లు మృదుల తన నర్సింగ్ హోమ్కి నన్ను డెలివరీకి తీసుకెళ్లటం, అన్నిటికన్నా ముఖ్యంగా నా రక్తాన్ని పరీక్ష చేయాలని అనుకున్నప్పుడు జానకి భర్తకి రక్తం కారినట్లు నటించడం, అంతా చాలా పకడ్బందీగా చేశారు. అతడు మాట్లాడలేదు. ఆమె, నీ తప్పేం లేదు. ఆ స్థితిలో ఏ భర్త ఉన్నా అలాగే చేస్తాడు.
అనే భావాన్ని తనలో కలిగించడానికి ఆ విధంగా మాట్లాడుతూ ఉందని అతనికి తెలుసు. మానసికంగా అతను బాగా కృంగిపోయాడు. కోపం, బాధ, ఉక్రోషం, దిగులు అన్నింటికన్నా మనిషికి పెద్ద నరకం తప్పు చేశాను అన్న ఫీలింగ్. సౌదామిని, నువ్వు నన్నొక ప్రశ్న అడుగుతావనుకున్నాను అన్నాడు. ఏమిటది? చిరునవ్వుతో ప్రశ్నించింది. నీ మీద అనుమానం వచ్చాక నీకు ఆంజనేయులకి ఏదో సంబంధం ఉందన్న పాడు ఆలోచన నా మనసును తొలుస్తూ ఉంటే నేను జానకి వలలో అప్పుడు పడ్డానా, లేక ముందే ఆమెతో రాసలీల కొనసాగించానా అన్న అనుమానం నీకు రాలేదా? ఆమె వెంటనే జవాబు చెప్పకుండా నెమ్మదిగా అంది. నేను దాని గురించి ఆలోచించలేదు బాలు. నువ్వు కూడా ఇక ఇదంతా ఒక పీడకలలా మర్చిపోవటం మంచిది. అతడు స్తబ్దుడై చూశాడు. అనివార్యమైన చీకటి ఆహ్వానిస్తూ సూర్యుడికి దిగులు వీడ్కోలు చెబుతోంది. ఈ భూమికి స్త్రీకి తేడా ఏముంది? ఆమె జీవితం ఎప్పుడూ మగవాడి దయాదాక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉంటుంది కాబోలు. దేవుడు ఆమె గుండెల్లో అంత క్షమాగుణాన్ని, దయని నింపాడు. తను చేసిన తప్పే తన భార్య చేస్తే కనీసం చేసిందన్న అనుమానం రాగానే ఆమెని కిరాతకంగా చంపడానికి ప్రయత్నించాడు తను. ఎదురింట్లో ఒక ఆడది నవ్వితే ఆ ఆహ్వానాన్ని తన గొప్పతనంగా భావించి సరసం సాగించాడు. అదే తన భార్య చేస్తే అతడు తల విదిలించాడు. కొన్ని ఇబ్బందికరమైన ఆలోచనలు, అనలైజేషన్స్ పనికిరావు. వాటి గురించి ఆలోచించకుండా ఉంటే మంచిది. జీవితంలో ఏ రంగంలో ఎంత సాధించినా ఏ మగవాడైనా గుణవతి అయిన భార్య అంత గొప్పవాడు కాలేడు. చాలామంది ఆ గొప్పతనాన్ని గుర్తించరు. గుర్తించటానికి మేల్ ఈగో అడ్డు వస్తుంది. దాన్ని స్త్రీ చేతగానితనంగా భావిస్తారు. అలాంటి గుణవతి దొరకడం తన అదృష్టం అని భర్త గుర్తించిన రోజు ఆ సంసారం కన్నా సుఖప్రదమైనది మరొకటి ఉండదు. డబ్బు, కీర్తి వీటన్నింటికన్నా గొప్ప అదృష్టం అలాంటి భార్య దొరకడం. తను అదృష్టవంతుడు కాబట్టి అలాంటి భార్య దొరికింది. తనతో దారిద్ర్యాన్ని పంచుకుంది. తనకి నిచ్చెనలా నిలబడింది. స్ఫూర్తినిచ్చింది. పోయే పరువుకి అడ్డంగా నిలబడి బ్లాక్ మెయిలర్కి ఆభరణాలు సమర్పించింది. ఆ విషయం తెలిస్తే తనలో కళాకారుడు ఎక్కడ దెబ్బతింటాడో అని తనకు తెలియకుండా జాగ్రత్త పడింది. అటువంటి భార్యను తను చంపాలనుకున్నాడు. అతడు చెయ్యి చాచి ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. అతడి మనసులో భావాల్ని గుర్తించినట్లు ఆమె అభ్యంతరం చెప్పలేదు. ఎవరన్నా చూస్తారేమో అని కూడా వాళ్ళు అనుకోలేదు. ఆ డాబా మీద అలాగే ఒకరి పరిష్వంగంలో మరొకరు ఒదిగిపోయి చాలాసేపు ఉండిపోయారు. గుండెల్లో ప్రేమ పొంగి పొర్లుతూ ఆమె మెడవంపులో మొహం దాచుకుని అతడు ప్రపంచాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మనసులో ఇలా అనుకున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నీ ఆలోచనలు నన్ను ఒంటరిగా మిగల్చవు. నువ్వెంత గొప్పదానివంటే నీ సాహచర్యంలో నా గొప్పతనం ఏమిటో నాకే తెలిసేలా చేసేటంత గొప్పదానివి తప్ప నేనెవ్వరిని చేసుకున్నా ఇంత ఆనందంగా ఉండేవాడిని కాదు అన్న ఆలోచనని కలిగించగలిగే భార్య కన్నా గొప్ప ఎవరు? అలాంటి భార్య గుణవతి. గుర్తించలేకపోతే నాకు నేనే శత్రువుని. అయిపోయిందండి భార్య గుణవతి శత్రు, యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించినటువంటి నవల. నవల్స్ టైంకి నేను అప్లోడ్ చేయలేకపోతున్నానండి. టైం కన్స్టెన్స్ చాలా ప్రాబ్లం అవుతుంది. అప్లోడ్ చేయడం అంటే ఆడియో రికార్డ్ చేయడం నాకు పెద్ద ప్రాబ్లం అనిపించట్లేదు. ఇది వరకు జస్ట్ ఒక థంబ్నెయిల్ పెట్టేసి దానికి ఆడియో అటాచ్ చేసేసి నేను అప్లోడ్ చేయగలిగేదాన్ని కాబట్టి నాకు టైం కాస్త తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఎగ్జాంపుల్కి ఒక 20 నుంచి 30 నిమిషాల నివిడి ఉన్న ఆడియో ఉందనుకోండి. ఆ 30 నిమిషాలకి తగినట్లుగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లిప్స్ ఆ ఆడియోకి అటాచ్ చేయాల్సింది వస్తుంది. అంటే ఇవాళ ఒక 30 నిమిషాల ఆడియోకి పెట్టిన ఏ క్లిప్ అయినా సరే రేపు పెట్టే ఆడియోకి మళ్ళీ రీయూస్ చేయకూడదు. అలాంటి వాటిని వెతుక్కుని, క్రియేట్ చేసుకుని, చెక్ చేసుకుని, అటాచ్ చేసుకునేసరికి నాకు అక్కడే సమయం చాలా గడిచిపోతుంది. ఈ కారణం వల్లనే ఇదివరకు అప్లోడ్ చేసినట్టుగా నేను టైం టు టైం అప్లోడ్ చేయలేకపోతున్నానండి. మరొక మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.